ఇప్పుడు నాకు అర్థమైంది గాలిలో ఎగిరే రెక్కలు ఎలా తయారు చేయాలో. చుల్బుల్ ఈ క్లాత్ పట్టుకో. అయ్యో అది ఎగిరిపోతుంది. సైక్లింగ్ మన ఆరోగ్యానికి అన్నిటికన్నా మంచి ఎక్సర్సైజ్. అయ్యో అబ్బా అయ్యా ఇదేంటిది? అబ్బో అయ్యో నా సైకిల్, అయ్యో నా సైకిల్ పోయిందే. అయ్యో వీర్, చుల్బుల్ చెప్పాడు నువ్వు మున్ను కోసం రెక్కల్ని తయారు చేస్తున్నావంట కదా. మున్ను వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యం బాలేదంట. చివరికి వాళ్ళ నాన్నగారి ఆఫీస్ లో కూడా సెలవు ఇవ్వడం లేదంట తాతగారు. అందుకే నేను ఇచ్చే రెక్కలతో ఎగిరి వాళ్ళ అమ్మమ్మని చూస్తాడంట. వీర్, నువ్వు ఎప్పుడూ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే నీ నిజ స్వరూపం ఎవరికీ తెలియకూడదు. ఏ రోజైతే ప్రజలకు నువ్వేంటో తెలిసిపోతుందో అప్పుడు అనార్థాలు జరుగుతాయి. సరే, దాన్ని వదిలే, ముందు భోజనం చెయ్యి. తిండి నీళ్లు ఎక్కడుంటాయో ఈ జింటూ అక్కడుంటాడు. ఈ భోజనం వీరి కోసం. మర్చిపోయాను, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? చుల్బుల్ ఏం చేస్తున్నావు? నీకు తెలుసు కదా జింటూ తల మీద దెబ్బ తగిలితే తను మర్చిపోతాడని. అందుకే తనకంతా గుర్తొచ్చేలా చెయ్యి. ఓ అవును, నేను భోజనం చేస్తున్నాను కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేమి కలగనడం లేదు కదా. మమ్మీ మమ్మీ ఒకసారి త్వరగా రా మమ్మీ. అక్కడ ఏమైందో చూడు. ముందు చెప్పు. వీర్తి చెయ్యి కాదు, ఒక ఏమైంది? బలమైన సొత్తి. ఏమైందో ముందు చెప్పు. తన చేతి నుంచి లేజర్ బీమ్ వస్తోంది. రా, ఏం త్వరగా వచ్చి మాట్లాడుతున్నావు చూడు. బంటి? జింటూ బంటి నేను పనిచేస్తున్నప్పుడు చూసినట్టున్నాడు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఏం చూపిద్దాం రా, అనుకుంటున్నావు? అటు చూడు. చూసావా,